అసలు ఈ క్యాంపస్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్, ఆ చుట్టూ అసలు మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎలివేషన్స్ చాలా బాగుందండి. అసలు ఇదంతా కూడా లష్ గ్రీన్ క్యాంపస్ టోటల్లీ. అటువైపు అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అది అటువైపు బిజినెస్ స్టూడెంట్స్ ది, ఇదంతా కూడా టెక్నికల్ బ్లాక్. దీని వెనకాల వచ్చేసరికి ల్యాబ్స్ ఉంటది. ఆ రౌండ్ బ్లాక్ వచ్చేసరికి ఎదురుగా లైబ్రరీ, ఇందాక అటు దాని వెనకాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. ఇటువైపు ఇదంతా కూడా అకాడమిక్ బ్లాక్ అనుకోండి. ఇటంతా అటువైపుకి వచ్చేసరికి అంతా టోటల్లీ హాస్టల్స్. అంటే మనకి ఇన్ క్యాంపస్ లో అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు ఇద్దరికి సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. స్టూడెంట్ కంఫర్టబిలిటీ బట్టి ఇన్ క్యాంపస్ లో అయితే వెరీ హైజీనిక్ రూమ్స్ ఉంటాయి. ప్రతిదీ మనకంతా కూడాను 3 స్టార్ ఫెసిలిటీ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి లోపల. ఫుడ్ అయితే మనం ఒకసారి మెస్కి వెళ్దాం మేడం. మన స్టూడెంట్స్ కి అయితే, ఆంధ్ర స్టూడెంట్స్ కి పర్టికులర్ గా స్పైసీ ఉండాలి. ఒరిజినల్ కొంచెం ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్ దాటినా కూడా లైట్ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాండేటరీ. బట్ హైజీనిక్ ఫుడ్ ఉండిద్ది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే లైక్ ఎమర్జెన్సీస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇన్ క్యాంపస్ లోనే ఏమన్నా ఉన్నాయంటారా హాస్పిటల్స్? మనం ఇప్పుడు చూస్తుంటే చూడండి మేడం, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, హెల్త్ కేర్ సెంటర్. అవును, ఇన్ క్యాంపస్ లోనే హెల్త్ కేర్ సెంటర్ ఉంది మనకు. పెద్దది బ్లాక్ అంతా కూడా డాక్టర్స్ కూడా ఉంది ఇక్కడ లోపల. 24/7 అవైలబిలిటీ ఉంటది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అంటే జిమ్ ఇలాంటివన్నీ, పైన జిమ్ ఉంటుంది మేడం. ఓకే, మ్యూజిక్ క్లబ్ ఉంది, డిజైన్ క్లబ్ ఉంది, రోబోటిక్స్ క్లబ్ ఉంది. దీని వెనకాల ఇక్కడ క్లబ్స్ కూడా చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ క్లబ్ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఒక స్టూడెంట్ కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ క్లబ్ ఉంది. ఆ డిజైన్ క్లబ్ సంబంధించింది ఉంది, డాన్స్ క్లబ్ ఉంది, జిమ్ ఉంది. దాంతో పాటు యోగా మెడిటేషన్ క్లబ్ ఉంది ఒక సపరేట్ గా. స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, చాలా స్పోర్ట్స్ క్లబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బా, ఒక యూనివర్సిటీ హోలిస్టిక్ అప్రోచ్ లో స్టూడెంట్ కి కావాల్సిన అన్ని విధాలుగా కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మేడం. అండ్ స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని విన్నానండి. బాస్కెట్ బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది. ఇటువైపు అంతా కూడా ఓపెన్ ఏరియా మేడం. మొత్తం అంతా కూడా అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ. ఇప్పుడు బీటెక్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మందికి ఉంది మన తెలుగు స్టేట్స్ అయితే మెయిన్ గా. ఇలా మనకు అన్ని వాలీబాల్ కోర్ట్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్ గ్రౌండ్స్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మేడం ఒక 15-16 ఎకర్స్ వరకు టోటల్లీ స్పోర్ట్స్ ఏరియా అటువైపు ఉంటుంది మొత్తం. వాళ్ళకి ఎందులో రాణించాలి అనుకుంటే అందులో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ట్రైనర్స్ ఉన్నారు. ఎవ్రీ డే 4 o'clock కి ట్రైనర్ వస్తారు. ప్రతి స్పోర్ట్స్ సంబంధించిన ట్రైనర్ ఉంటారు. 4 to 7 దాకా వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఇక్కడే. ఓ నైస్ అండి.